బట్టి దేవుని స్తుతిస్తున్నాం. తిరిగి ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరంలో, పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తంలో పాలు పంపులు పొందడానికి మరొక రకమైన అర్హత కూడా మనకు కావాలి. పాలు పంపులు పొందటానికి కాబట్టి ఆరాధించే అర్హతలోనికి వస్తే చెరుకోలేదంట. ఇప్పుడు ఆయన రక్త మాంసంలో కూడా మనం ఏం కావాలా? భుజించే పాలిభాగస్తులం కావాలి. మరి ఆయనతో సమానముగా ఆయన భోజనము బల్ల మీద ఆయనటువంటి సేవించి ఆ అనుభవానికి వచ్చిన మనము ఆయన రక్త మాంసంలో పాల్పంపులు పొందటానికి కూడా మనకేముండాలా? ఈ రకమైనటువంటి పరిశుద్ధత సరిపోదు. ఇంకొక స్టెప్ ఎదగాలి. మనం ఎదిగే వారంగా ఉన్నామా, పడిపోయే వారంగా ఉన్నామా? పడిపోకుండా జాగ్రత్త పడి ప్రభు బలలో చేయి వేయాలంటే ఏం చేయాలి? ఆ విషయాలు మనం అధ్యయనం చేస్తాము. రెండవ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ 4వ అధ్యాయము 10వ దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. గలతీయాకును తీతు దర్మతీయాకును వెళ్ళింది. లూకా మాత్రమే 4:10. మన సబ్జెక్టు ఏ మీద ధ్యానిస్తున్నాం అది చదివితే సరిపోతుంది. అక్కడ 100 వచనాలు భాగాలు ఉన్నాయి. ఇప్పుడు చదువు, మొదటి నుంచి మళ్ళీ చదువు. దేమా ఇహలోకమును స్నేహించి లేక ఆశించి నన్ను విడిచి. ఎవరిని విడిచాడంట? దేవుని విడిచి. ఇప్పుడు చెప్పు. అంటే లోకములో ఏదో ఒక స్నేహం, లోకంలో ఏదో ఒక ఆశ మనల్ని దేవునికి ఏం చేస్తుంది? దగ్గర అయిపోయినప్పటికీ మరలా దూరం చేస్తుంది. దేవుడికి ఎంత సమీపమైపోయినా మరలా లోకములో ఉన్నది దేవుడికి మనల్ని ఏం చేస్తుంది? దూరస్తుల్ని చేస్తుంది. దేవునికి ఏం చేస్తుంది? ఇప్పుడు ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం అనడానికి ప్రభు బలలో చేయాలంటే కూడా మన పరిశుద్ధత కావాలి. మరి ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం? ఆల్రెడీ మనం పరిశుద్ధపరచబడ్డాం కదా అని కనుక ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 14 వచనము 16 వచనము మొదటి భాగం కరెక్ట్ ఆ సబ్జెక్టే చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో 14 నుండి 16 వచనాలు కలిసి ఉంటాయి. ఇప్పుడు మనకు స్నేహము, ఆశించడము ఇది చదివితే సరిపోతుంది. ఆ వచనమంతా చదివితే టైం ఎక్కువైపోతుంది. మనం ఆశించి ఏమయ్యారంటే ఏందే మీరు అంతసేపు ఎదుగుతారు? ఏందయ్యా రెఫరెన్స్ చూస్తే మీకు వెంటనే తీసిన వెంటనే ఆ పదం కనపడదా? పేపర్ కూడా లీక్ చేశాను. ఆశించి అనే పదాన్ని కూడా, ఆ పదాన్ని కూడా చదివేశాను, చెప్పేశాను. మీ పూర్వపు అంటే మళ్ళీ ఇప్పుడు రక్షణకు ముందు, పాపక్షమాపణ పొంద మునుపు, పాపములు ఒప్పుకొనక మునుపు, ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం, దేవుని ప్రజలమయ్యాం, ఆరాధకులమయ్యాం. అయినా సరే ఇంకా ఏముందంటే మనలో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు చూడండి ఏం చెప్పాడు మళ్ళీ? అవి పోవట్లేదంట. ఏంటివి? ఏంటి పోట్ల? ఏంటి పోట్ల? వెనకటి జీవితంలో, పాతకాలంలో ప్రభు నమ్మకం మునుపు ఉన్నాయి పోవట్లేదంట. అది ఏం చేస్తుందంటే ఈ లోకమును స్నేహించి విడిచిపెట్టాడు. లోకములో ఉన్న జీవితంలో కొన్ని ఆశలు నాకు మిమ్మల్ని దూరంగా చేస్తాయని చెప్తాను.
పరిశుద్ధులుగా ఉండకుండా చేస్తాయని కూడా చెప్తున్నాడు ఈ మాటలో. ఆశించి ఏం చెప్తున్నాడు? ఆశలను అనుసరించి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు మళ్ళీ ఇప్పుడు ఏం కావాలంట? పరిశుద్ధులైన. చూసారా మళ్ళీ ఎట్లా వచ్చింది? ఒకసారి జరిగిపోతే సరిపోలేదు. మీకు అర్థం కాదని చెప్తాను. ఎలిమెంటరీ హై స్కూల్ రెండు ఉన్నాయనుకో, ఒకే చోట 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది అక్కడ. ఇప్పుడు ఆ స్కూల్ మారాలంటే ఏం కావాలా? ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్ పోవాలంటే ఏం కావాలా? ఒకటి టీసీ అన్నా కావాలా, లేదా అక్కడ 10 ఏళ్ళు మనం చదవాలన్నా అర్థమవుతుంది నేను చెప్పేది. మరి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలే ఆ కాలేజీ, జూనియర్ కాలేజీ, అక్కడ డిగ్రీ కాలేజీ కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ టీసీ తీసుకోవాలా, ఇంకో కాలేజీ ఎత్తుకోవాలా. ఎక్కడ చేరాలన్నా మనకు ఉపయోగపడే పత్రం ఏంటి? టీసీనే. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మళ్ళీ ఏం కావాలా? టీసీ. డిగ్రీ జాయిన్ అవ్వాలంటే 3 ఏళ్ళు డిగ్రీ అయిపోయింది, పీజీ పోవాలన్నా మళ్ళీ ఏం కావాలా? ఈ టీసీ కామన్ అయింది. ఇక్కడ ఏం కామన్ అయింది? టీసీ కామన్ అయింది. మరి ఇక్కడ ఏంటంటే ప్రభుని ఆరాధించాలన్న పరిశుద్ధత కామన్, ప్రభు బలలో చేయాలన్నా కూడా కామన్ పరిశుద్ధతనే. ఆల్రెడీ ఒకసారి పరిశుద్ధపరచబడ్డాం కదా, ఇంకా అది సరిపోదు. అది సరిపోదు. నువ్వు అక్కడే ఉండాలంటే నువ్వు అక్కడి వరకే, 10th వరకే, ఇంటర్మీడియట్ లేదు. ఇక్కడ రావాలంటే నువ్వు అన్ని రకాలుగా అప్డేటు అవ్వాలి. అక్కడ చిల్లరగా అల్లరిగా ఏది జరిగినా నడిచిపోయింది. ఇక్కడ అట్టు కాదు, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ యూనిఫామ్ వేసుకున్నట్టు కుదరదు, ఇక్కడ కాలేజీలో కూడా ఒక యూనిఫాము ఉంది. అక్కడ బ్యాగ్ తీసుకొని 10th క్లాస్ బ్యాగ్ తీసుకొని కాలేజీకి ఇవ్వడం వెళ్తాడా? ఇప్పుడేం బ్యాగ్ కావాలా? అది ఏం బ్యాగు చెప్పు మరి. అదే మరి, అది బ్యాగే, ఇది బ్యాగే. ఆ బ్యాగులో ముఠా మేస్త్రిగా 2 పుస్తకాలు పెట్టుకొని పోవాలి. ఈ బ్యాగులో 2 నోట్సులు పాడేసుకొని పోతే అర్థం ఏదో లేదు నేను చెప్పేది. ఇట్లాగే అంటే ఇక్కడ అప్డేట్ అయ్యాడు, అంత లగేజ్ మోయాల్సిన అవసరం లేదు. అది సరిపోదు. ఇక్కడికి ఆ కొలత ఇక్కడికి మీకు అర్థమవుతుందని ఇలా ఈ భాష ఈ పద్ధతి ఎంచుకున్నాను. ఇక్కడికి రావాలంటే ఆ బ్యాగ్ మారిపోతుంది, ఆ యూనిఫామ్ మారిపోతుంది, ఆ సైకాలజీ మారిపోతుంది. ఇక్కడ అప్డేట్ అయ్యాడు, కౌమార దశ నుంచి టీనేజ్లోకి వచ్చు. ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకునే వయసు ఇది. ఇదేంటిది? కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. సబ్జెక్ట్ కూడా నేను ఇదే చదువుతా నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ కుదరదు, 10th వరకు అన్ని చదవాల్సిందే. ఆ 10th కాడికి వచ్చినప్పటికి అన్ని చదవాల్సిందే. ఇంటర్మీడియట్కి వచ్చేవరకు లేదు నేను ఇదే తీసుకుంటా. అర్థమవుతుంది లేదా? అంటే తను నిర్ణయం తీసుకునే పవర్ కూడా, అంటే మెంటల్గా కూడా ఏమయ్యాడు? అప్డేట్ అయ్యాడు. ఇంజనీరింగా చెప్పండి, నీటా, నువ్వు తీసుకునే సబ్జెక్ట్, ఇంటర్మీడియట్లో తీసుకునే సబ్జెక్ట్ని బట్టి భవిష్యత్తు కొంతవరకు ఆధారపడి ఉంది. నువ్వు కామర్స్ తీసుకుంటావా, సివిక్సా, ఎకనామిక్సా, బైపీసా, ఎంపీసా, సిఈసా, హెచ్ఈసా కదా? 4 కదా ఉండేది. ఇంటర్మీడియట్ కూడా ఉంది అది. అయితే ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ 5 వచ్చినాయి. ఇప్పుడు డిగ్రీకి వచ్చినప్పుడు మనకు 4 కనపడతాయి. డిగ్రీకి వచ్చినప్పుడు ఏం కనపడతాయి? ఎంఎస్సి, బిఎస్సి, బీకామ్, బిఏ, బీకామ్, ఎంఎస్సి, ఎంఈసి అయిపోయింది. ఇంకా నువ్వు పీజీకి వెళ్తే
బీటెక్ ఎంటెక్ అంటే ఈ డిగ్రీనే. బీటెక్ అంటే డిగ్రీ, ఎంటెక్ అంటే పీజీ. అర్థమైందా? ఇక్కడ ఎంఏ, ఇప్పుడు చెప్పండి పీజీ అంటే ఏం చెప్తాడు? ఎంఏ ఒకసారి నేర్చుకోండి. ఎంఫిల్ కూడా చెప్తాను. లిటరేచర్ కూడా ఉంటుంది. ఎంఏ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ లిటరేచరు. దాని తర్వాత ఎంఏ బీఈడి, బిఏ బీఈడి ఉంటాయి కదా, బీఈడి మరొక హోదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే పరిశుద్ధపరచబడ్డాం ఆరాధన చేయడానికి, కానీ బల్లకి అది సరిపోదు. బల్ల వచ్చేవరకు అది ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి. ఏంటంట అప్పటికి కొన్ని ఆశలు పడతాయి. ఇంటర్మీడియట్కి రాగానే ఏం పడతాయి? ఆశలు పడతాయి. కొంతమంది ఇంటర్మీడియట్కి రాగానే ఏం ఆశలు పడతాయి? కొంతమంది స్మోకింగ్ వైపు వెళ్తారు, కొంతమంది డ్రింకింగ్ వైపు వెళ్తారు, కొంతమంది సినిమాల వైపు కూడా వెళ్తారు, ఇంకొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రగ్స్ వైపు కూడా వెళ్తారు. ఇంకా ఎటు వెళ్తాడో ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవుతాడు. ఒకవేళ కొంతమంది ఇంటర్ వరకే అలా అడిగి మనుకుంటే డిగ్రీకి రాగానే చెప్పండి ఇక అటు మెన్ అవుతాడు. ఎందుకంటే డిగ్రీలో ఏముంటుంది? కాలేజ్ పేరు మెన్స్ కాలేజ్. ఇక్కడేమో ఇంటర్మీడియట్లో బాయ్స్ జూనియర్ కాలేజ్. డిగ్రీకి వచ్చేవరకు అటు మెన్ అయిపోతాడు, పురుషుడు అవుతాడు. పురుషుడికి కొన్ని బలమైన నిర్ణయాలు. కాలేజీల నుంచి బయటకు వచ్చి అరే మామ ఒకటిరా, వాసనలు కూడా కాల్చుకుంటారు అవసరమైతే. డిగ్రీలో వాడికి కొన్ని రైట్స్ వచ్చేస్తాయి. నేనేమంటున్నానంటే బల్ల దగ్గరకు వచ్చేవరకు ఈ ఆరాధించే అర్హత సరిపోదు, కొంచెం అప్డేటు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు చెప్తున్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇప్పుడు చెప్పండి, ప్రవర్తింపక ఏం చేయాలంట? పరిశుద్ధులు అవ్వాలి. ఆల్రెడీ అయ్యింది. అమ్మాయి పుట్టిన వెంటనే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి పెళ్లి చేయరు. పెళ్లి చేయాలంటే కూడా ఒక అర్హత రావాలి. ఏంటి అర్హత? వయసు అనకూడదు, ఇక్కడ అర్హత గురించి మాట్లాడుతున్నాను. ఎస్, ఎగ్జాక్ట్గా. ముందేమో ఆమె ఎదగాలి. బాలిక నుంచి ఏం కావాలి? ఆమె స్త్రీ అవ్వాలి, మహిళ అవ్వాలి. ఏమవ్వాలా? బాలిక నుంచి ఆమె ఏం కావాలి? ముందు వివాహానికి అర్హురాలు అవ్వాలంటే ఏమవ్వాలా? రాజ్యాంగం పెట్టిన రూల్స్ కాదు నేను మాట్లాడేది. రాజ్యాంగం పెట్టిన రూల్స్ ఏం చెప్పింది? 18 సంవత్సరాలు నిండాలి. నేను రాజ్యాంగం గురించి మాట్లాడట్లా. వివాహానికి ముందు ఏం కావాలా? అర్హత ఏంటిది? ఎదగాలి. ఫస్ట్ ఏం కావాలా? ఎదగాలి. ఎదిగిన తర్వాత వివాహానికి ఏమవుతుంది? అర్హురాలు. మరి ఇప్పుడు ప్రభు బలలో చేయి వేయాలంటే కూడా ఆరాధించే అర్హత సరిపోదు. వివాహానికి యోగ్యురాలు కావాలా అంటే అమ్మాయిగా పుడితే సరిపోదు, అమ్మాయిగా ఎదగాలి. పరిపూర్ణంగా ఆమె అమ్మాయిని ఎదగాలి. మరి ఇప్పుడు ప్రభువులను చేయాలంటే మనం కూడా ఏమవ్వాలా? ఎదగాలి. ఏంటిది? ఏ విషయంలో? పరిశుద్ధతలో. ఏ విషయంలో? పరిశుద్ధతలో. ఒక మెట్టు ఎక్కాలంట, ఒక మెట్టు ఎక్కాలి. అందుకని దోమ ఏం చేశాడంటే ఈ లోకమును స్నేహించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 4:10 అదే చదివాం మనం. ఇప్పుడు 4:4 యాకోబు చదవండి. ఆశించుడు వల్ల
స్నేహించడం వల్ల ఏమైపోయాడంట? 4:4 చదువు యాకోబు. ఆశించడం, స్నేహించడం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము అది అవసరమైతే చదవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఇప్పుడు దేవ ఏమయ్యాడంటే లోకమును స్నేహించడం వలన దేవునికి ఏమయ్యాడు? దూరం. మళ్ళీ దూరమయ్యాడు. మనం పరిశుద్ధపరచబడ్డాం, రక్షింపబడ్డాం, ఆరాధించే స్థాయికి వచ్చాం. అయితే లోకాన్ని ఎప్పుడైతే ఆశిస్తామో మరలా ఏమైపోతాం? మనం వెనక్కి వెళ్తాం. మనం వెనక్కి అంటే దేవునికి మరలా విరోధులం అవుతున్నాం. మరలా ఏమవుతున్నాం? మరలా దేవునికి విరోధం. ఇప్పుడు విరోధులు అయిన తర్వాత ప్రభువులలో అర్హత ఉందా? మరలా మనం మొదటికి వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు మరలా ప్రభువులలో మనం అర్హులు కావాలంటే ఏం చెయ్యాలా? ఒక 3-4 విషయాలు చూద్దాం. మొదటి చూడండి, గలతీ 5:16. త్వర రాసుకోండి, నేను ముగిస్తాను, టైం ఓవర్ అవుతుంది. మొదటిది గలతీ 5:16 వచ్చు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు అది అంటే శరీర ఇచ్చలను మనం ఏం చేస్తాం? జయిస్తాం. అంటే పాపాన్ని మనం ఏం చేస్తాం? జయిస్తాం. అంటే పరిశుద్ధంగా దేవుని కొరకు ఉండగలం. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. లేక శరీరానుసారంగా లోక స్నేహము, లోకాన్ని కనుక మనం ప్రేమిస్తే మరలా భ్రష్టపడతాము. మరలా ఏమవుతాం? ఇప్పుడు శరీరానుసారమైన జీవితాన్ని మనం చంపాలి. అది ఎలా సాధ్యం? దానికి ఒక ఆయుధం కావాలిగా. ఏది చంపాలన్నా ఒక ఆయుధం కావాలి. ఇప్పుడు ఏంటంటే ఆయుధము? ఆత్మానుసారంగా జీవించాలి. అర్థమైందా? ఇట్లా మెడమర్చి వివరంగా చెప్పాలి. ఊరికే చెప్పుకుంటూ పోతే అది అర్థం కాదు. ఎట్లా చేయిస్తాము? ఇదేంటి? ఎంతవరకు కరెక్టు? ఎట్లా వీలవుతుంది? ఎప్పటి నుంచో ఉన్నాయి కదా లక్షణాలు, ఎప్పటికప్పుడు ఎట్టపోతాయండి అంటారు కదా, అంటారా లేదా? పాత నీళ్ళు మురుగు బట్టి, దోమలు బట్టి, కంపు కొడుతున్నది, అది పోవాలంటే ఏం చేయాలా? సెంటు పోస్తారా? ఏం చెట్టపోతుంది? కొత్త నీళ్ళు వస్తే పాత మొత్తం కంపంతా కొట్టుకొని పోయి తేటగా ఉంటాయి. అప్పుడు స్నానం చేస్తారు, తాగి వాళ్ళు కూడా తాగుతారు. అర్థమైతే లేదా? అదే మురికి గుంట, అదే దోమలు, పురుగులు, అసహ్యంగా వాసన కొట్టేది కొత్త నీళ్ళు రాగానే ఏమైపోతుంది? ఫ్రెష్గా శుభ్రంగా ఇలా రూపాయి బిల్ల పడిస్తే నీట్గా కింద కనపడుతుంది. అర్థమైతే లేదా? అప్పుడు అంతకుముందు కనపడలేదు. ఆ మురుగు, ఆ నీళ్ళు కూడా కలర్ మారిపోతాయి, కంపు, దోమలు వస్తాయి కదా, దుర్వాసన వస్తుంది, ఎలుకలు పిల్లులు చచ్చిపోయి ఇచ్చిన దాంట్లోకే పడేస్తారు. ఇప్పుడు ఆ వాసనలు ఎండిపోయినాయి. ఏమొచ్చింది? కొత్త నీరు వచ్చింది. ఏమైంది? అన్ని పోయినాయి. మరి ఇప్పుడు మనం హృదయంతరంగంలో పరిశుద్ధత పోయిందంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రావాలంటే ఇప్పుడు మళ్ళీ వేసే సినిమా ఇవ్వడం అవసరం లేదు. మరి ఏం జరిగిపోతుందంట? ఆత్మానుసారంగా జీవిస్తే సరిపోతుంది. చూసారు ఎంత విచిత్రంగా ఉందో? ఇలా అద్భుతంగా సబ్జెక్టుని మనం ప్రజెంటేషన్ అంటే రోజు నువ్వు పాపం చేసినప్పుడు ఏం చనిపోవాలి. ఇప్పుడు అయితే అంతే కదా దాని అర్థం. అంతే కదా, పాపం ఎట్ట పరిహారం అవుతుంది? యేసు శిలువ మరణం ద్వారా. మరి ఇప్పుడు మళ్ళీ శిలువ మరణం చెందాల్సిందే నాయన అంటే క్షణక్షణం శరీరం ధరించాలా? లేదు. మరి ఎట్లా పరిస్థితులు అవుతామండి అంటే ఎక్కడ చెప్తుంది వాక్యం? ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేరిస్తే పాపం అవుతాం. మళ్ళీ శరీర క్రియలు మనం పరిశుద్ధంగా కాబట్టి ఆత్మానుసారంగా జీవించాలి. ఇది మొదటి. ఇప్పుడు మన డీప్ సబ్జెక్ట్ అవుతుంది, మళ్ళీ టైం ఎక్కువైతుంది. రెండోదిగా చూడండి, డైరెక్ట్ చదువుదాము. అపొస్తలుల కార్యం 1:8. మొదటి అధ్యాయము 8. ఆయనను పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశముల యందు
ఎందంతటను ఎంతంత అదే కఠిన దేశంలో ఎందంతటను అది యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని అంటే ఇప్పుడు పరిశుద్ధులని అందరి చేత మనకు ఒక ముద్ర వేయబడుతుంది. నువ్వు చేసే పనిలో, నువ్వు ఉండే చోట, నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ అత్తగారి ఊరిలో, నీ బంధువులు, స్నేహితులు, నువ్వు ఎక్కడ చదువుతున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, భూది గంధంలో వరకు అంటే ప్రపంచం అంతా నేను ఎప్పుడు పోవాలా అది కాదు అక్కడ సబ్జెక్టు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పో, నువ్వు ఏ ప్రదేశంలో ఉండు అక్కడ అని అర్థం. నాకు నువ్వు ఏమై ఉండాలా? దేవునికి సాక్షిగా ఉండాలా. ఎట్లా ఉండాలి మనం? సాక్షిగానే ఉండాలి. మొదటిది ఎలా ఉండాలా? ఆశించకుండా ఉంటే పరిశుద్ధులం అవుతాం, ఆత్మానుసారంగా జీవిస్తే పరిశుద్ధులం అవుతాం. రెండవది, దేవునికి సాక్షిగా మాదిరికరమైన జీవితం ఉంటే పరిశుద్ధంగానే ఉంటాం. ఒకవేళ అది మిస్ అయిందనుకో, మళ్ళీ మనం ఏమైనట్టు మరలా వెనక్కి పాపంలో సాక్షార్థంగా జీవించాలి. సాక్ష్యమిచ్చేదా మా స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. అర్థమైందా? అంటే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. రెండోది ఏం చేయాలా? రెండోది ఇంకోటి ఉంది. అదే సబ్జెక్టు మారకూడదు, అదే పదం ఉండాలి. రెండోది ఏం చేయాలా? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అంటే సాక్షిగా బ్రతకాల దేవుని కొరకే. సాక్ష్యం పోగొట్టుకోకూడదు. ఒకటి సాక్ష్యం ఇవ్వాలా దేవుని గొప్పతనాన్ని, రెండోది దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలా? సాక్షార్థంగా బ్రతకాల. ఇది రెండవది. అప్పుడు మనము బలలో చేయడానికి అర్హత కలిగిన వారంగా మరలా ఉంటాం. అంటే మరలా మనం పరిశుద్ధంగానే ఉంటాం. మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సంగతి. మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ అధ్యాయము 34-35 వచ్చిన. మూడవదిగా చూస్తే పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. కాబట్టి మూడవది ఏంటంటే ప్రేమ కలిగి జీవిస్తే కూడా పరిశుద్ధులు కలిగి ఉంటాం. మూడవది ఏమైందంట? మనము ఏమైందా? ప్రేమించాలా. ఎవరిని? ఎవరినయ్యా? ఎవరిని? అది ఎవరిని? ప్రేమించడం తప్పే ఉంది? దేవుడే చెప్తున్నాడు కదా. అలాగని మందిరానికి వచ్చే ఒక అబ్బాయిని, మందిరానికి వెళ్ళే ఒక అమ్మాయి, మందిరానికి వెళ్ళే ఒక అమ్మాయి, మందిరానికి వచ్చే అబ్బాయి, అది కూడా ప్రేమనే కాదా? బైబిల్ చెప్తుంది పాస్టర్ గారు ప్రేమించమన్నందుకు మీ ఎదురు ప్రేమించు. ఎట్లుంటుంది? వాళ్ళకి అట్టే అర్థమవుతుంది. కానీ అటువంటి ప్రేమ కాదు ఇది. తప్పేముందండి? లోకమైతే తప్పేముంది? వాళ్ళిద్దరు మేజర్స్ ప్రేమించుకున్నారు, అందుకే ఏడైనా పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకి పెళ్లి కూడా అవసరం లేదు. అంతేనే కదా? అంటే రాజ్యం ఒప్పుకుంటుందా లేదా? మరి ఇది ఒప్పుకోదు. అది తీసుకుని దీన్ని కలపద్దు, అది వేరు ఇది. ప్రేమించమన్నారంటే ఒకరికొరు, అందుకే నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయిని నన్ను ప్రేమిస్తున్నా. తప్పేమనిపించదు. అది ఆ కోణంలో చూస్తే ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటుంది. వాళ్ళు మేజర్స్ అండి, ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ బైబిల్ ఆ ప్రేమ గురించి చెప్పట్లేదు, అది దేవుని ప్రేమ గురించి చెప్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అంటే ఏంటిదో తెలుసా? ఏ ప్రేమ గురించి చెప్తుంది? కొరింథీయులకు రాసిన పత్రిక సామెతలో ఉంటుంది అన్నమాట. ప్రేమ ఏం చేస్తుందంటే ఒక అద్భుతమైనటువంటి పదం ఉంటుంది. దోషములన్నింటినీ ఏం చేస్తుందంట? కనపడకుండా చేస్తుందంట. ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నిటినీ
చదవండి ఆ రెఫరెన్స్. సామెతల నుండి చదవండి, మిగతా చోట్ల ఉన్నది కాదు కానీ. పన్నెండవచ్చు 10-12. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇప్పుడు చదువు. అంటే దేవుడు చెప్పేది ఏ ప్రేమ విషయం? మనిషి అనుకునే ప్రేమ కాదు ఇది. ఇది ఏ ప్రేమ? ఏ ప్రేమ ఇది? ఈ వ్యక్తి దోషి కాబట్టి వీడిని శిక్షిద్దాము అనేది కాదు ప్రేమ. ఇదేం ప్రేమ? చెప్పండి అయ్యా, చెప్పండి. ఇదేం ప్రేమ? ఒక వ్యక్తిలో కనబడుతున్న నేరములు ఎత్తి చూపకుండగా అతని పట్ల ప్రేమ, దయ, జాలి చూపించే ప్రేమ దేవుడు చెప్పిన ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి అంటే ఇది కానీ అది కాదు. లోకంలో ఉండేది కాదు, మనుషులు చెప్పేది కాదు, రాజ్యాంగం చెప్పేది కాదు. దేవుడు చెప్తున్నది ఏంటి? ఒకరినొకరు ప్రేమించండి అంటే ఎందుకు ప్రేమించాలా? ఇది మంచోడు కాదు సేవకుడు. ప్రభా మా కొరకు ఒక మంచి సేవకుని దా ప్రభా. భూమి మీద అప్పుడు కూడా దొరకడు. ఏమని ప్రార్థన చేస్తారు? చెప్పి ఏం చేస్తారు? ఈ సేవకుని శిక్షించు ప్రభా, ఈ సేవకుని చంపు ప్రభా అని ఒకరోజు ప్రార్థన చేసింది నోరు. అదే నోరు ప్రభా మాకు ఒక సేవకుడు కావాలి ప్రభా అంటే నోటి మీద అన్నట్టయింది. ఏందమ్మాయి మేమేమి ఇట్ట ప్రార్థన చేస్తున్నావు, నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? సంఘానికి సేవకుడు కావాలని ప్రార్థన చేస్తావు. మేము వద్దనుకుంటున్నాం, నువ్వేం కావాలనుకుంటున్నావు? అర్థమవుతుంది నేను చెప్పేది. ఆ రోజు ఈ సేవకుడు ఎందుకు ప్రభా అంటే సంతోషించారు. ఇప్పుడు సేవకుడు కావాలి ప్రభా అంటే ఏమంటున్నారు? అర్థమవుతుందా? మరి ఆ రోజు ఆ మనసుని ప్రేమించిన ప్రేమ ఈరోజు ఎందుకు వేరే కోపం తెచ్చేలాగా అయింది? అప్పుడు సేవకుని టాపికే, ఇప్పుడు సేవకుని టాపికే. అంటే కాన్సెప్ట్ అయితే మారలేదు, మనిషి కూడా మారలేదు. ఆ రోజు చేసిన ప్రార్థన ఆమె, ఈరోజు చేసిన ప్రార్థన కూడా ఆమె. మరి ఆ రోజు ఒప్పు ఎందుకైంది, ఈరోజు తప్పు ఎందుకైంది? అర్థమవుతుందా? అంటే నీ ఐడియాలజీలో చేస్తేనేమో ఒప్పు, దేవుని ఐడియాలజీలో చేస్తే తప్పు. అంతే కదా దాని అర్థం. కాబట్టి మనుషుల ఐడియాలజీ కాదు దేవుని ప్రేమ అంటే. దేవుని ఐడియాలజీని చేయాలి. అలా ఉన్నప్పుడు పాపం ఏం పేరు ఆ కృపారావుని గదిలో పెట్టి తాళం వేసే అవసరమే ఉంటాయి. ఏముంటాయి? ఈ ప్రేమ ఉంటే, దేవుడు చెప్పిన ప్రేమ ఉంటే, కాబట్టి ఈ ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలని మీరని చెప్తున్నాడు దేవుడు. మీకు నచ్చిన ప్రేమ కాదు. ఏ ప్రేమ ఉండాలి? దేవుడు చెప్పిన ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఒకరినొకరు మీరు ఏం చేసుకోండి? ప్రేమ కలిగి ఉండండి. అది కూడా పరిశుద్ధతనే. నా దృష్టికి అది కూడా పరిశుద్ధం. ఇది మీరు చేస్తే నా మాట విన్నట్టు, నా మాట విన్నవాడందరూ పరిశుద్ధంగా ఉన్నట్టే అని చెప్తున్నాడు దేవుడిది. మూడవది. నాలుగవదిగా చూడండి. నాలుగవది ఏం చెప్పాడు చూడండి. నాలుగవదిగా చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము 35 చదివారా? యోహానులో 13:35 చదివారా? ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ చెప్పాడు. ప్రేమను గురించి చెప్పినప్పుడు ఇంకా వివరంగా చెప్పాడు. 3లో నేను ఒక చిన్న మాట చెప్పాను. 4వ దాంట్లో ఏం చెప్పాడో చూడండి. చదవండి. 5:22 అని చెప్పాగా. 5:22-23. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ మొదటిది వచ్చింది. అంటే ఈ ప్రేమ అంటే ఎలాంటిది? భౌతిక సంబంధమైనది కాదు, నీకు నచ్చింది కాదు, నువ్వు అనుకున్నది కాదు, నువ్వు ఒప్పుకున్నది కాదు. ఏంటిదంట? ఏ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు?
ఆత్మ సంబంధమైనది ఫలం ఏమనగా ప్రేమ, మొదటిది వచ్చింది ప్రేమ. ఇది ఎక్కడుంది? మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే మన దగ్గర ఏం లేదు, ఇది లేదు, ఏం లేదు, అసలు ఉండాల్సిందే లేదు, అన్నీ ఉన్నాయి. పాటలు పాడతాం, నాయకులు ఉంటాం, పరిచయం చేస్తాం, కానుకలు ఇస్తాం, సమర్పించుకుంటాం, సువార్త చెప్తాం, అన్నీ ఉన్నాయి, బల్ల పంచుతాం, అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. కానీ ఉండాలంట, అసలు మొదటిది ఉండాలి. ఎక్కడ 9 చెప్పాడు, ఎన్ని చెప్పాడు? దాంట్లో మొదటి స్థానం కైవసం చేసుకున్నది ఏంటంట? ప్రేమ. చదవండి. ఇంకా సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము. ఇవి చూడండి ఉండాల్సింది. ఈ లక్షణాలు ఉంటే మనం ప్రభువులో చేయవేయాల. 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం. దేని బట్టి? ప్రభువుని బట్టి, విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, సంఘాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, జీవితాన్ని బట్టి. ఉదయకాలం చూసిన అక్కడ ఏమున్నా లేకపోయినా నేను ప్రభునందే ఆనందిస్తాను. కాబట్టి ఇక్కడ సమాధానం, దీర్ఘశాంతము. ఏ శాంతం అంట? దీర్ఘశాంతము. అక్షరం ఉంటే సరిపోదు. ఎవరిలాగా ఉండాలి? శాంతంగా ఉండాలంటే ఎవరిలాగా ఉండాలా? శాంతంగా ఉండాలంటే ఎవరిలాగా ఉండాలా? ఎవరిలాగా ఉండాలి? అజయ్లా ఉండాలి. ధనుంజయుడు, విజయుడు, అజయుడు, కదా రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఎవడైనా కొట్టుకొని సావండి, కోప్పడేది ఏముండదు. సరేలే పట్టదు, చేతం పట్టదు, సూత్రం పట్టదు. అది కూడా పక్కోడికి వినపడుతుంది, వినపడకపోతే అట్టుంటుంది. కోపం అన్నట్టు ఎప్పుడు చూసావా నువ్వు? క్యాల్కులేషన్ అంటే చూసావా? అంటే దాని అర్థం ఏంటి? ఏముందని అర్థం? ఇదే ఉంది. ఏంటది? ఏముంది అది? దీర్ఘంగా శాంతంగా ఉంటాడు అనమాట. దీర్ఘశాంతమును, దయాళుత్వము. నువ్వు ఎంత ఎమోషన్గా ఉన్నా మాట్లాడు, ఫీలింగ్స్ ఏం కనపడవు. చూడు, రియాక్షన్ ఏముండదు. దయాళత్వమును, మంచితనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశానిగ్రహము. చివరిది ఏంటిది? ఆశానిగ్రహం. ఆశానిగ్రహం. ఇవి మనని ప్రభు బలలో పాల్పంపులు పొందే, పరిశుద్ధపరిచి అర్హతనిచ్చేటివిగా అర్థమవుతుందా? వారికినే రాదంట. ఈ లక్షణాలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తే అంటే ప్రభు బలలో పాల్పంపులు పొందే అర్హత, అంతటి పరిశుద్ధత, అంతటి ప్రత్యక్షతను మనకు కల్పించేటివిగా ఉన్నాయి. ఈ 4 ఏ ఒక్కటి తగ్గినా మనం మరలా ఏం కోల్పోయినట్టు? పరిశుద్ధతని కోల్పోయినట్టు. ప్రభు బలని మరలా మనం భౌతికంగా దగ్గర ఉంటామేమో కానీ, భౌతికంగా తీసుకుంటామేమో కానీ, ఆత్మీయంగా దానివల్ల పరిణామ స్థానం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా లోక స్నేహాలు, లోకమున్న వాటిని ఆశించి మళ్ళా నేను కష్టపడ్డాను, ఎన్నో రకాలుగా నిన్ను దినదినము సెలివేసా బాహాటంగా. ఇంక ఇప్పుడు నీ రక్తం లేదు నాయన. ఈ 4 గంటల అనుభవంలో నేను జీవిస్తే నీ కొరకు పరిశుద్ధంగా యోగ్యంగా ఉంటా, బలలో చేయవేస్తాను. నన్ను సిద్ధపరచు, లోకంలో ఏది నన్ను ఆకర్షించి నా పరిశుద్ధత నేను పోగొట్టుకుంటా, నీ కొరకు జీవించి కాపాడుకుంటాను. ఒక మంచి తీర్మానం చేస్తాను. బలలో చేయడానికి దేవుడు చూపించిన ఒక మార్గం, ఒక పద్ధతి. ఈ పద్ధతిలోకి మనం వస్తే, ఒక తీర్మానం చేసుకుంటే ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. యోగ్యమైన రీతిలో ప్రభులను మనం చేయవచ్చు. మా పరించండి, మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఎలాంటి